యుద్ధ వాతావరణంతో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఏమంటున్నారు? పాకిస్తాన్లో ఉంటున్న ప్రజలేమంటున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆర్మీలో ఎవరైతే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మేము కూడా అని. కానీ ఎవరైతే ఫిజికల్గా పాల్గొంటున్నారో యుద్ధంలో వాళ్ళు కన్నీరు పెట్టుతున్నారు, ఏడుస్తున్నారు. మేము యుద్ధం చేయలేము, మాకు కుటుంబాలున్నాయి, మమ్మల్ని ఇంటికి పంపించండి, ఈ బార్డర్లో మేము యుద్ధం చేయలేము అంటూ ఏడుస్తున్నారు. రీసెంట్గా లాహోర్లో ప్రజలు ర్యాలీలు చేశారు. భారత్తో యుద్ధం చేయొద్దు, చేసినా మీరు ఓడిపోతారు, గెలవలేరు, పొరపాటున జనంలో ఏదైనా బాంబు పడితే చాలా నష్టం కలుగుతుంది, ఇప్పటికే భారత్తో పెట్టుకొని చాలా నష్టపోయాం, కాస్త ప్రజల గురించి ఆలోచించండి అంటూ పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు మనం దాడి చేసింది ఉగ్రవాదుల మీద, సింధూర్ ఆపరేషన్. తర్వాత ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ పబ్లిక్ పర్సన్స్ని టార్గెట్ చేసి 14 మందిని మళ్ళీ కాల్చి చంపింది. ఇక అయ్యే పని కాదు అనుకున్న భారత్ సింధూర్ 2.0 పేరుతో మళ్ళీ దాడులు స్టార్ట్ చేసింది. తుక్కుగా ఒక పాకిస్తాన్ జవాన్ని కూడా పట్టుకున్నారు మన వాళ్ళు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. తుక్కుగా పేరంటం జరుగుతుంది. ఇక పాకిస్తాన్ ప్రజల భయం ఏంటంటే, మొన్నటిదాకా భారత్ టెర్రరిస్టుల మీద దాడి చేసింది, ఇప్పుడు ఆర్మీ మీద దాడి చేస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధం కనుక ఆగకపోతే ప్రజల మీద కూడా దాడి జరగవచ్చు. ఎవరము మిగిలే ప్రసక్తి లేదు, దయచేసి యుద్ధం ఆపండి అంటూ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ఆర్మీని నెత్తి నోరు బాదుకుంటూ వేడుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బ్రతకడానికి అవకాశం లేకుండా పోతుంది పాకిస్తాన్లో. ఒక గుడ్డు 30 రూపాయలు ఉంది, ఒక కోడిగుడ్డు 30 రూపాయలు, కేజీ బియ్యం 300, పాలు 250. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇది పాకిస్తాన్ పరిస్థితి. వీళ్ళకి కాశ్మీర్ కావాలి, వాళ్ళ దేశాన్ని వాళ్ళే కాపాడుకోలేరు. అది మ్యాటర్.